గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాలకృష్ణ గారు ఒకసారి బాగా సమీర్ బాగా టీచ్ చేశారంటే ఒక ఫోన్ అడ్డం పెట్టుకొని ఇంట్లో ఒక ఇన్సిడెంట్ ఏంటి? అదే అది చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను కదా. అది లేదు చెప్పలేదు ఇక్కడ. అవునా? లేదు చెప్పలేదు. ఏది ఆ ఫోన్ అడ్డం పెట్టుకొని ఫోను ఇంటికా ఫోన్ చెప్పావా? చెప్పాను కదా. లేదే చెప్పా సీరియస్లీ చాలాసార్లు చెప్పా, చాలా వీటిలో. ఫోను తను సరే వైఫ్ కాల్ చేస్తుంటే ఆపేసి వైఫ్ కాల్ చేస్తుంటే కాదు, అంటే నేను ఆయన షూటింగ్కి వెళ్ళిపోయా. ఆయన షూటింగ్లో ఉంటే ఆయన సడన్గా ఆయనకి ఎందుకు అనిపించిందో, సమీర్ మీ మిస్సెస్ నంబర్ ఇవ్వన్నారు. దేనికి సార్ అంటే, నంబర్ ఇవ్వకూడదా తప్ప అన్నారు. అయ్యో బలవేరా, అదేం లేదు సార్, నేను చెప్తే నేను కాల్ చేస్తాను కదండి అని అంటే, నాకు ఇవ్వకూడదా నంబరు అని అడిగితే ఇస్తే ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను బాలకృష్ణ మాట్లాడుతానంటే, ఆవిడ బాలకృష్ణ గారు నాకెందుకు ఫోన్ చేస్తారు అనుకుంటుంది కదా. ఏ బాలకృష్ణ గారు అని, నేను నందమూరి బాలకృష్ణమ్మ అన్న. అంటే ఆవిడ సడన్గా స్టడీ అయిపోయి, ఇంకా సార్ అంటే, మీ సమీర్ ఉన్నాడమ్మా ఇంట్లో అని అడిగితే, లేదండి మీ షూటింగ్కే కదండి బయలుదేరారు, పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోయారు. మేము అందరం వెయిట్ చేస్తున్నాం, రాలేదు. మా మేనేజర్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అందుకని ఎవరినో మీ నెంబర్ అడిగి తీసుకున్నాను, నేనే మాట్లాడతానని చెప్పి ఫోన్ చేస్తున్నాను. ఒకవేళ కనుక్కోండి, షూటింగ్ వస్తారంటే ఓకే, లేకపోతే మేము ప్యాకప్ చేసుకెళ్ళిపోతాం అన్నారు. నేను షాక్, ఎదురుగా కూర్చుని ఉన్నా ఆయనకి. ఇదేంటి సార్ ఇలా అంటున్నారు ఏంటి అని. సైలెంట్గా ఉన్నా. ఇంకా తర్వాత ఫోన్ కట్ చేశారు. కట్ చేసి వెంటనే నా ఫోన్ మోగింది. తను కాల్ చేసింది ఇంటి నుంచి. కాల్ చేస్తుంటే ఈయన దగ్గర ఉంది నా ఫోన్, తీసేసుకున్నారు. కట్ చేస్తున్నారు. మళ్ళీ కాల్ వస్తుంది, మళ్ళీ కట్ చేస్తున్నారు. కట్ చేసి నవ్వుతున్నారు, వీడికి బాగా ఇవాళ ఉంటుంది వీడికి అని. కట్ చేసి, సార్ ఏంటి సార్ ఇదేరంటే, చూద్దాం ఏమవుతుందో చూద్దాం అని అంటున్నారు. జయసుద్ గారు అందరూ ఉన్నారు అక్కడే. జయసుద్ గారు కూడా అన్నారు, పాపం అండి లేనిపోయి ప్రాబ్లంలో పడతాడు అని. లేదు వీడు మేనేజ్ చేసుకుంటాడు, పర్వాలేదు అన్నారు. సరే మధ్యాహ్నంకి ఎప్పుడో నాకు తర్వాత మెసేజ్ వచ్చింది, మర్చిపోయా. వెంటనే మెసేజ్ తను, సామ్ వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు, నువ్వు షూటింగ్లో లేవని నాకు తెలుసు, నువ్వు బాలకృష్ణ గారు షూటింగ్ అని ఎక్కడికి వెళ్ళావు. లేడీస్కి ఎంతసేపు 2 నిమిషాలు చాలు ఏదైనా డౌట్ పడాలంటే. అంటే అడిగింది, ఏంటి ఎక్కడున్నావు, నిజం చెప్పు పర్లేదు అని మెసేజ్లు వస్తున్నాయి. ఇవన్నీ చదువుతున్నారు బయటికి, ఎక్కడున్నావు చెప్పు అని చదువుతుంటే, ఇంకా సార్ చెప్పండి సార్ మీరు ఇప్పుడు. నేను ఆ తర్వాత ఫోన్ చేసి, లేదు నేను షూటింగ్లోనే ఉన్నాను, బాలకృష్ణ గారు జోక్ చేసి ఉంటారులే అని నేను చెప్పినా నమ్మదు. ఆయనే చెప్పాలి, మళ్ళీ ఆయనే ఫోన్ చేసి చెప్పాలి. నేను చెప్పాను, సార్ అయిపోయింది, డ్యామేజ్ అయితే అయిపోయింది, మీరే ఫోన్ చేయాలి, నేను ఏం మాట్లాడినా ఏం చెప్పినా వినదు ఇంకా అంటే, చూద్దాంలే మధ్యాహ్నం అన్నారు. మధ్యాహ్నంకి ఎప్పుడో ఫోన్ చేసి ఎత్తగానే తను, సార్ ఫోన్ ఎత్తట్లేదు సార్, నా ఫోన్ కూడా ఎత్తట్లేదండి, మెసేజ్ చేశానండి, ఎక్కడున్నారో నిజంగా నాకు తెలియదండి అని. లేదమ్మా ఇక్కడే ఉన్నాడు, పొద్దున్న నీకు ఫోన్ చేసినప్పుడు నా ఎదురుగానే ఉన్నాడు, ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను అని. ఇది మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ తర్వాత ఆడియో ఫంక్షన్లో అది గుర్తొచ్చింది ఆయనకి. చెప్పనా నేను నీకు ఫోన్ చేసి ఏం చేశాను, మీకు నమస్కారం అండి. ఆయన ప్రాక్టికల్ జోక్స్. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.